అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ 15, 2025 వారం బుధవారం, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం, నవమి తిథి, పుష్యమి నక్షత్రం. ఇవాళ దీపారాధన ఆకుపచ్చ ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించండి. ఆకుపచ్చ ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే వ్యాపారంలో విపరీతంగా సంపాదిస్తారు, వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్లకు, వ్యవసాయం చేసే వాళ్లకు మంచి పంటలు రావడం, ఉద్యోగం చేసే వాళ్లకు మంచి గుర్తింపు రావడం, జీతం పెరగడం జరుగుతుంది. ఆకుపచ్చ రంగు ఒత్తి అంటే ప్యూర్ కాటన్ ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని చిన్నగా ఒత్తిలాగా కట్ చేసి అందులో వేసి నువ్వుల నూనె వేసి మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఈ రోజున్న ఈ ముహూర్తంలో ఈ దీపారాధన చేస్తే విశేష ధనలాభం, కార్యసిద్ధి మహామంత్రము. ఈ మంత్రం జపించిన వాళ్లకు విదేశీ యోగము, అంటే విదేశాలకు వెళ్ళడానికి వీసా రావడం, సునాయాసంగా విదేశాలకు వెళ్ళడం, విదేశాలకు వెళ్ళడానికి లోన్ రావడం, తప్పకుండా మీకు విదేశాలకు వెళ్ళడానికి యోగ ప్రాప్తి. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం నం ఖడ్గహస్తాయ నమః. ఓం శ్రీం నం ఖడ్గహస్తాయ నమః. ఓం శ్రీం నం ఖడ్గహస్తాయ నమః. ఇక్కడ ఒత్తుక, ఓం శ్రీం, శ్రీకి దీర్ఘం, నం ఒత్తుక అంటే ఒత్తుక ఖ, ఖడ్గహస్త, ఢాకు ఒత్తులేదు, ఖడ్గహస్తాయ నమః. ఈ మంత్రాన్ని 2 సార్లు, కేవలం 2 సార్లు రాసి 108 మార్లు జపించండి. మంత్రం రాయడం ద్వారా దేహశుద్ధి అవుతుంది, జపం చేయడం ద్వారా యోగాన్ని పొందుతారు. తప్పకుండా ఈ మంత్ర జపం చేసుకోండి. విదేశాలకు వెళ్ళడము, అక్కడ సెటిల్ అవ్వడం, మంచి జాబ్ సంపాదించడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు,
నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.